హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో చేపల పులుసు అయితే ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను. నేను ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నానో మనము చేపల పులుసు ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తాను. అసలు చేపలు అనేవి మన హెల్త్కి చాలా ముఖ్యమండి. సో మనం వారానికి ఒకసారైనా చేపలు అయితే తీసుకోవాలి. దానిలో మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అనేవి పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఆల్రెడీ చేపల పులుసు తయారు చేసుకోవడానికి గిన్నె అయితే పెట్టేసుకున్నాను. దాంతోపాటు 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. మనకి చేపల పులుసుకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను. అవి దూరగా వేపుకున్నాక నేను 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇక్కడ కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేశానండి. అది ఇలా ఫ్రై చేసుకున్నాక నేను ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. దాంతోపాటు 2 పచ్చిమిర్చిని ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక నేను ఇక్కడ ముందుగానే ఒక 2 టొమాటోస్ని అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అవి ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మనము ఆనియన్ టొమాటోని బాగా మగ్గనిచ్చుకుందామండి. ఇలా మిక్స్ చేసుకొని మనము ఆనియన్ టొమాటోని ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ అల్లం పేస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను అండి. అల్లం పేస్ట్ని ఇక్కడ నేను 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక మనకి అల్లం పేస్టు ఆనియన్ టొమాటోకి బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకున్నాము. మనకి ఇక్కడ ఆనియన్ టొమాటో అనేవి మనము బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇలా మనం ఆనియన్ టొమాటో బాగా మగ్గించడం వల్ల పులుసు అనేది మనకి 2 to 3 days బాగా ఫ్రెష్గా కూడా ఉంటుంది. నేను అప్పుడే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా ఆనియన్ టొమాటో అయితే మగ్గనిచ్చానండి. మనం ఇంకొంచెం సేపు ఈ ఆనియన్ టొమాటో అయితే బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు వచ్చే టొమాటోస్ అయితే ఎక్కువ టైం పడుతున్నాయండి. చూడటానికైతే మనకి బాగా పడినట్టు అనిపిస్తున్నాయి కానీ అవి మగ్గటం లేదు. సో నాకు కొంచెం అయితే టైం అయితే ఎక్కువ పట్టింది ఈ ఆనియన్ టొమాటో మగ్గించుకోవడానికి. ఈ స్టేజ్లో మనకి ఆనియన్ టొమాటో మగ్గాక నేను ఒక 1/2 టీ స్పూన్ ఇక్కడ పసుపు అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశానండి. బాగా స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కారం యాడ్ చేసుకున్నాక మనము బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆనియన్ టొమాటోకి ఆ కారం బాగా పట్టేటట్టు మనము కారం వేసుకున్నాక ఇలా బాగా ఫ్రై చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది కూడా బాగా వస్తుందండి. ఈ చేపల పులుసు కోసం నేను ముందుగానే ఇక్కడ 750 గ్రామ్స్ చేపనైతే తీసుకున్నానండి. దానికి తగ్గట్టు 70 గ్రామ్స్ అలా చింతపండు ముందుగానే తీసుకొని నానబెట్టుకొని ఒక 20 మినిట్స్ రసం తీసుకొని పెట్టుకున్నానండి. ఆ రసం అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక 1/2 గ్లాసు వాటర్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేశానండి. యాడ్ చేశాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అవన్నీ యాడ్ చేశాక మనము మూత పెట్టేసి పులుసుని ఒక బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుందామండి. మనకి చిన్నపిల్లలకి చేపలని తినిపించేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముళ్ళులు ఉంటాయి కదా, సో చూసి చిన్నపిల్లలకైతే తినిపించండి. ఇలా నేను మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. చూసారా అండి పులుసు అనేది ఎలా బాయిల్ అవుతుందో. ఈ స్టేజ్లో నేను ఆల్రెడీ ఇక్కడ ఫిష్ ముక్కల్లో ఒక 1/2 స్పూన్ కారము, కొంచెం పసుపు, చిటికెడు సాల్ట్ అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఆ ఫిష్ ముక్కల్ని నేను ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నేను యాడ్ చేసుకున్నాక స్పూన్తో అయితే వాటిని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఫిష్ ముక్కల్ని. చూసారండి కలర్ఫుల్గా ఉంది కదా పులుసు. ఇప్పుడే నోరూరిపోతుంది. మనం ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఒకసారి టేస్ట్ చేసుకొని దానికి సరిపడా సాల్ట్, కారం అయితే మనము ఇక్కడ ఈ స్టేజ్లోనే మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం పులుసుని అయితే బాగా ఉడకబెట్టుకుందాము. చూసారా అండి పులుసు అనేది ఎట్లా బాయిల్ అవుతుందో. మనకి ఇక్కడ ఇంకొంచెం సేపు నాకు పులుసు అయితే ఉడికినిచ్చుకోవాలండి. మనకి ఆ పులుసు అనేది దగ్గర పడేంత వరకు నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉడకబెట్టుకున్నాను. చూసారా అండి ఈ స్టేజ్ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ ఫిష్ పులుసు కోసం రెడీ చేసుకున్న మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. ఏం లేదండి, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను మెంతులు అయితే దూరగా వేపుకొని వాటిని పొడి చేసుకొని మనకి ఇంకా పులుసు 5 మినిట్స్లో అయిపోతుండగా యాడ్ చేసుకొని దాంతో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్టు అలా మనము తిప్పుకోవాలండి. మనము గెరిటితో కలిపెట్టడం వల్ల మనకి పీసెస్ అయితే ఇరిగిపోతాయి.
తిప్పుకున్నాక మనము ఒక 2 మినిట్స్ అట్లా పులుసుని అలా ఉడకబెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ.